హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజా సాహెబ్ గ్లిమ్స్ అయితే వదిలారండి. చాలా సూపర్ గా ఉంది. గ్లిమ్స్ చాలా సూపర్ గా ఉంది ప్రభాస్ గారిది. ఇది మారుతి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే తమన్ గారు అయితే మ్యూజిక్ అందించారు. దీనికి ప్రొడ్యూసర్ వచ్చి టీజీ విశ్వప్రసాద్ గారు. ఇంకా ఇందులో ప్రభాస్ అయితే చాలా స్టైలిష్ గా ఉన్నాడు. స్టార్టింగే అది ఒక కాలేజ్ క్యాంపస్ అనుకుంటాను. దాంట్లోకి తను బండి పైన ఎంట్రీ ఇస్తూ ముందర ఒక పూల బొకే అయితే పెట్టుకున్నారు. తను ఆ కాలేజ్ క్యాంపస్ లోకి ఎంట్రీ ఇస్తూ కరెక్ట్ గా లైబ్రరీ ముందర బండిని ఆపి స్టాండ్ వేసి తను అలా ఫ్లవర్ బొకే తీసుకొని ఇట్లా తిరిగినప్పుడు అటు పక్కే ఒక కార్ అయితే ఉంటదండి. పాత మోడల్ కార్, మనకి ఎన్టీఆర్ సినిమాస్ లో అయితే చూపిస్తారు పాత మోడల్. ఆ కార్ ని చూస్తారు. దానికి ఉండే అద్దంలో తన ఫేస్ ని తనే చూసుకొని ఆ కార్ కి పెట్టిన పూలు తీసుకొని తన దిష్టి తనే తీసుకొని అలా ఇసిరేయడం అనేది చాలా స్టైలిష్ గా ఉన్నాడు. దీనిలో ప్రభాస్ లుక్ అయితే సూపర్ గా ఉందండి. మనం ఇంతకు ముందు అంతా రఫ్ లుక్ లో చూసాం ప్రభాస్ గారిని, సలార్ లో గాని. ఇప్పుడు దీంట్లో అయితే చాలా క్లాస్ గా ఉన్నాడు ప్రభాస్. లుక్ అయితే అదిరిపోయింది. అలాగే ఈ సినిమా వచ్చి వచ్చే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కి అయితే రిలీజ్ లో ఉందండి. ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే దీన్ని ప్రొడక్షన్ కంపెనీ అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండి. దీనికి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటది ఈ సినిమా కోసం. ఇందులో ప్రభాస్ అయితే హర్రర్ కామెడీ అనేసి ఇచ్చారు దీనికి లాస్ట్ లో. అంటే కామెడీ అయితే కంపల్సరీ ఉంటుంది. ప్రభాస్ గారి కామెడీ మనకు తెలిసిందే, టైమింగ్ సూపర్ గా ఉంటది. ఇంకా ఈ సినిమా మంచి సూపర్ హిట్ ఇవ్వాలి ప్రభాస్ గారి కెరీర్ కి అనేది మనం ఆశిస్తున్నాం. అలాగే మీకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఎక్కడ ఏ పర్టికులర్ షాట్ లో నచ్చారనేది కింద కమెంట్ రూపంలో తెలియండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.